హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం డే 3 ట్రిప్‌ని కవర్ చేద్దామండి. డే 3 మేము కంప్లీట్ దూద్‌సాగర్ విజిట్ చేశాము. ఇక్కడ మేము పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఈ ట్రావెలర్ ఉన్నారు కదండీ! ఆయన ఏసిన స్టంట్ మాకు అబ్బో! జన్మలకి గుర్తుండిపోద్ది. అసలు ట్రావెలర్స్‌లో ఇలాంటి ట్రావెలర్స్ కూడా ఉంటారా అని చెప్పి అనిపించిందండి. ఈ వీడియో చూడండి కంప్లీట్‌గా మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు దూద్‌సాగర్ వెళ్ళే ముందు ఈ వీడియో ఒక్కసారి చూడండి. లేకపోతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దూద్‌సాగర్ వెళ్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇదే దూద్‌సాగర్ జీప్స్ యొక్క పికప్ పాయింట్ అండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తానండి. మనకి అడ్వాన్స్‌గా ఈ దూద్‌సాగర్ జీప్స్‌ని మనం ఒక దూద్‌సాగర్ జీప్స్ వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో అడ్వాన్స్‌గా మనము అమౌంట్ పే చేసి ఈ దూద్‌సాగర్ జీప్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఈ పికప్ పాయింట్ దగ్గర పే చేసి మనకి జీప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనం దూద్‌సాగర్‌కి వెళ్తామండి. ఆ వే అంతా చాలా మొత్తం రక్కడ్‌గా ఉంటుంది వే మొత్తం. అండ్ అదర్ జీప్స్ ఏవి నాట్ అలౌడ్ అండి. ఓన్లీ ఇక్కడ గవర్నమెంట్ జీప్స్ ఉంటాయి. ఇక్కడ గోవా గవర్నమెంటే ఇది మొత్తం రన్ చేస్తారు. లైక్ థర్డ్ పార్టీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసి. అండ్ ఈ దూద్‌సాగర్ జీప్స్‌లోనే మనము దూద్‌సాగర్‌కి విజిట్ చేయాలి. అండ్ అదర్ జీప్స్, అదర్ వెహికల్స్ అక్కడికి నాట్ అలౌడ్. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! బొలెరో జీప్స్ వీటిల్లోనే మనల్ని తీసుకొని వెళ్తారండి. ఈ బొలెరో వెహికల్స్‌లో. ఏదన్నా స్లాట్ దొరికిద్దని మేము ఎవరు రాకముందే వచ్చామండి. నేనును మా ట్రావెల్ కంపెనీ గైడ్. కానీ మాకు ఏ స్లాట్ దొరకలేదు. బిస్కెట్ అయిపోయాము. మేము వెళ్ళిన ట్రావెల్ కంపెనీ వాడికి కనీసం ఈ జీప్స్ అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాలని కూడా తెలీదండి. మేము వెళ్ళిన పీక్ సీజన్‌లో మేము వెళ్ళింది డిసెంబర్ టైంలో వెళ్ళామండి. మాకు అసలు జీప్ రైడ్ స్లాట్సే దొరకలేదు. మేము సెకండ్ డే ట్రిప్ గోవా వెళ్ళొచ్చిన ఈవినింగ్ అప్పుడు అతనికి తెలిసింది ఇలా జీప్స్ ఉంటాయి అడ్వాన్స్డ్‌గా బుక్ చేసుకోవాలి అని చెప్పి. ఆ రోజు చూస్తే మాకు ఒక్క స్లాట్ బుక్ అయిందండి నైట్ బుక్ చేస్తే. అండ్ ఆ దూద్‌సాగర్ దగ్గర మేము స్టే ఉండటం వల్ల మాకు ఇంటర్నెట్ అనేది లేదు. ఏ సిమ్స్ పనిచేయట్లేదు. ఒక్క ఐడియా సిమ్ తప్పితే వేరే సిమ్ ఏది పనిచేయలేదండి ఆ దూద్‌సాగర్ దగ్గర. ఆ రోజు బుక్ చేయడానికి కూడా సెకండ్ డే నైట్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని మేము అక్కడ లంచ్ చేస్తున్నప్పుడు బుక్ చేయడానికి కూడా అసలు కుదరలేదు. ఎవ్వరి ఫోన్స్‌లో ఇంటర్నెట్ అనేది లేదు. చాలా ఇబ్బంది అయ్యింది. ఆ హడావిడికి మాకు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కూడా టైం లేదండి. ఆ దూద్‌సాగర్ జీప్స్ ఆఫీస్ ఎదురుగా ఏదో చిన్న హోటల్ లాంటిదుంటే అక్కడ కొన్ని పార్సల్ తీసేసుకొని హడావిడిగా స్టార్ట్ అయిపోయాము. ఏదన్నా స్లాట్ దొరుకుతుందేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము అక్కడ. ఇంకా మా వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోయి ఇంకా ఈ ట్రావెల్ కంపెనీ గైడ్‌ని గట్టిగా యేసుకుంటున్నారు. అతనేమో దూద్‌సాగర్ కాదు నియర్ బై వేరే ఫాల్స్ ఉంది. దీనికన్నా సూపర్ ఉంటది అని చెప్పి తీసుకొని అక్కడికి వెళ్దామని మమ్మల్ని కన్విన్స్ చేయడానికి చూసాడు. కానీ మా వాళ్ళెవ్వరూ కన్విన్స్ అవ్వలేదు. మేము రాక వచ్చాము. దూద్‌సాగర్ ఇప్పుడెళ్ళకపోతే మళ్ళీ అది ఎప్పుడు కుదురుతుందో లేదో కూడా తెలీదని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఏదో ఒక రకంగా దూద్‌సాగర్ వెళ్ళాలి అని చెప్పి. అండ్ ఈ జీప్ స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలో అండ్ దాని ప్రాసెస్ కంప్లీట్‌గా నేను వీడియో లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి. మాకు దొరికిన ఒక్క స్లాట్‌లో మాతో ఉన్న మా ఫ్రెండ్‌ని పంపించేసాము. దూద్‌సాగర్ జీప్స్‌లో. అండ్ మాకేదన్నా అవకాశం దొరుకుతుందేమో అని మేము ట్రై చేసాము. మాకైతే ఏ అవకాశం దొరకట్లేదు. కానీ కొంచెం మనము అన్‌అఫిషియల్‌గా ట్రై చేద్దామని కూడా చూసాము. ఎవరైనా అడిషనల్‌గా పే చేస్తే తీసుకెళ్తారేమో అని చెప్పి. అవి కూడా వర్కౌటే అవ్వలేదు. ఫైనల్‌గా ఇంకా మాకున్న ఒక్క ఛాన్స్ ట్రెక్కింగ్ అండి. ఈ ట్రెక్కింగ్ ద్వారానే దూద్‌సాగర్ కంప్లీట్ చేద్దాము అని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యాము. ఇంకా ట్రెక్కింగ్ గైడ్ కోసం వెతుకుతున్నాము. మాకక్కడ ఒక ట్రెక్కింగ్ గైడ్ దొరికారు. మీరు వీడియోలో చూస్తున్నారు కదండీ! బ్లాక్ టీ షర్ట్ అండ్ క్యాప్ పెట్టుకొని కొన్ని లైఫ్ జాకెట్స్ పట్టుకున్నారు. ఆయనే ట్రెక్కింగ్ గైడ్ అండి. ఆయన ద్వారానే మేము దూద్‌సాగర్ ట్రెక్కింగ్ ద్వారా వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాము. అండ్ ఈ దూద్‌సాగర్ ట్రెక్కింగ్ వచ్చేసి మనల్ని డైరెక్ట్‌గా పంపించరండి. మనకొక గైడ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఆ గైడ్‌కి కూడా ఇక్కడ ఒక లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఐడెంటిటీ లైసెన్స్. ఆ ద్వారానే మనల్ని ట్రెక్కింగ్ ద్వారా అలౌ చేస్తారు. ఇదంతా ముందు వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి. ఫైనల్‌గా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేశామండి. మీరు చూడొచ్చు వీడియోలో. ఒక పక్క ఈ జీప్ స్లాట్స్ దొరికిన వాళ్ళ జీప్స్ కూడా సమరసింహారెడ్డిలో సుమోలు వెళ్తున్నట్టు లైన్‌గా ఒకదాని వెనకాల ఒకటి వెళ్తూ ఉంటాయి.
మేము ఈ ట్రెక్కింగ్కి స్టార్ట్ అవటం కూడా పెద్ద గగనమే అనుకోండి. ఎందుకంటే మాకు హుబ్లీలో నైట్ 7:38కి బస్సు ఉంది, రిటర్న్ బస్సు. అండ్ మాకు ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ అవటానికి ఈ గైడ్ చెప్పిన ఎస్టిమేషన్ టైం వచ్చేసి 3 అవర్స్లో మనం వెళ్ళడానికి అండ్ 3 అవర్స్ రావడానికి, అక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేయడానికి ఆల్మోస్ట్ 7 అవర్స్ ఎస్టిమేషన్ టైం ఇచ్చాడండి. మా ట్రావెల్ కంపెనీ వాడైతే అస్సలు ఒప్పుకోలేదండి. ఈ ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళటానికి వాడు పర్మిషన్ ఇవ్వనంటున్నాడు. ఎందుకనంటే 9 బస్సు, మనం రిటర్న్ బస్సు రీచ్ అవ్వలేరు, ఆ ఎక్స్పెన్సెస్ మీరే బేర్ చేసుకోవాలి అని చెప్పి వాడంటున్నాడు. మేము వాడిని గట్టిగా వేసుకున్నాము. అడ్వాన్స్ జీప్స్ మీరు బుక్ చేయలేదు కాబట్టి మేము ఈ ట్రెక్కింగ్ ఆప్షన్ తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే మాకు ఈ అవసరం ఏంటి అని చెప్పి గట్టిగా వాడిని వేసుకుంటే ఫైనల్గా ట్రెక్కింగ్ ఒప్పుకున్నాడు. అండ్ మాకు వచ్చే ఈ ట్రావెల్ కంపెనీ గైడ్ కూడా మాతో రానని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఫైనల్గా మేము వెనక్కి వచ్చేస్తామేమో అని చెప్పి అనుకున్నారు, కానీ మేము ఎవరూ తగ్గలేదు. ఇంకా గైడ్ని కూడా మాట్లాడేసుకొని వెళ్ళేసరికి ఫైనల్గా ఆ ట్రావెల్ కంపెనీ గైడ్ కూడా మాతో వచ్చాడు ట్రెక్కింగ్కి. మీరు వీడియోలో చూడొచ్చు, దూద్సాగర్ వాటర్ ఫాల్స్ యొక్క వాటర్ పాస్ అవుతుంది కదా, అక్కడక్కడ ఇలా చిన్న చిన్ని డ్యామ్స్ లాగా ఉంటాయి. ఇలాంటివి ఒక 4 to 5 లాగా ఉంటాయి వెళ్ళే వేలో. స్టార్టింగ్లో ఇది ఒకటి ఉందండి. అండ్ ఇది కూడా ఈ వే ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి, కూల్గా బాగున్నాయి. నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ దూద్సాగర్ చాలా బాగుంటుందండి. అండ్ ఈ ట్రెక్కింగ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ దూద్సాగర్ ట్రెక్కింగ్ అనేది ఓకే. అండ్ ఇది హై రేంజ్ ట్రెక్కింగ్ అయితే కాదు, కొండలు దిక్కేసి తాళ్ళు పట్టుకొని ఆ ట్రెక్కింగ్ అయితే కాదు, మిడ్ రేంజే అండి. ఆ ట్రెక్కింగ్ కూడా ఉంటుందంట, కానీ అది చాలా ప్రొఫెషనల్స్ వెళ్ళే వే అంట, ట్రెక్కింగ్ ప్రొఫెషనల్స్ వెళ్ళే వే అంట. అండ్ ఈ గైడ్ మమ్మల్ని అట్నుంచి వెళ్ళటం చాలా కష్టం అని చెప్పి ఈ జీప్స్ ఎటైతే వెళ్తున్నాయో ఆ వే నుంచే తీసుకెళ్తున్నాడు. అండ్ మధ్య మధ్యలో కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ కూడా చాలా అడ్వెంచరస్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. వీడియో అనేది చూడండి. మీరు వీడియోలో చూడొచ్చు, ఆ బండి మీద వెళ్తున్న అతనే మా ట్రెక్కింగ్ గైడ్. మీరు వెహికల్స్ ఏమి వెళ్ళవంటున్నారు కదా, ఈ యాక్టివా ఎలా వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు. సర్టన్ వే ఉంటుంది, దూద్సాగర్ చెక్ పోస్ట్ ఉంటుంది, అండ్ ఒక టెంపుల్ అని చెప్పి ఉంటుంది. అక్కడి వరకే ఈ 2 వీలర్స్ అదర్ వెహికల్స్ అనేది పర్మిషన్ ఉంటుంది. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దాకా వేరే అదర్ వెహికల్స్కి అసలు పర్మిషనే ఉండదు. మీరు వీడియోలో ఒక నాయిస్ లాగా వినొచ్చు, అది ట్రైన్ సౌండ్ అండి. నియర్ బై మనం ఎక్కడైతే ఈ దూద్సాగర్ వాచ్ టవర్ దగ్గర జీప్ పికప్ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్కి కొంచెం ముందుకెళ్తే రైల్వే స్టేషన్ కూడా ఉంటుందండి. ఈ దూద్సాగర్ ముందు నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. అది కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ ట్రైన్ ద్వారా వెళ్తే మనం ఆ వాటర్ ఫాల్స్ని జస్ట్ వ్యూ చేయగలుగుతాము అంతే. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది స్టార్టింగ్ చెక్ పోస్ట్ అండి. ఇదే దూద్సాగర్ ఎంట్రన్స్ యొక్క చెక్ పోస్ట్. అండ్ ఇక్కడే మన డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఎయిదర్ ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళినా కానీ జీప్ ద్వారా వెళ్ళినా కానీ ఇక్కడ అన్నీ ఆపుతారు. మీరు ఇక్కడ బొలెరో జీప్స్ అనేవి లైన్లో గమనించవచ్చు. అన్నీ ఒక ఫ్యాక్షన్ వెహికల్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి లైన్గా ఉంటాయి. వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినాకే ఈ చెక్ పోస్ట్ నుంచి లోపలికి పంపిస్తారు. మీరు చూడొచ్చు వీడియోలో మా గైడ్ కౌంట్ చేసుకుంటున్నారు ఎంతమంది వచ్చారని చెప్పి. అక్కడ కంప్లీట్ కౌంట్ అనేది వాళ్ళకి చెప్పాలి ఎంట్రన్స్లో. అండ్ మన పేర్లు రాసుకొని మనతో సైన్ కూడా చేపించుకుంటారు వాళ్ళు. ఈ ట్రెక్కింగ్ ద్వారా కానీ అండ్ జీప్ ద్వారా కానీ కంప్లీట్ కౌంట్ అనేది వాళ్ళు నోట్ చేసుకుంటారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కౌంట్ అనేది టాలీ చేసుకుంటారు. మీరు చూడొచ్చు, ఈ బొలెరో జీప్స్ ఒకదాని తర్వాత ఒకటి లైన్లో భలేగా ఉన్నాయి. నాకు ఇది చూస్తుంటేనే ఒక ఫ్యాక్షన్ సీన్ గుర్తొస్తుంది. ఆ జీప్స్ అవన్నీ వెళ్ళటము చాలా బాగుంటుంది కూడా. అది కూడా ఈ చెక్ పోస్ట్ దగ్గర మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes టైం అనేది పడుతుంది. ఎంత త్వరగా చేసినా మ్యాక్సిమం 10 minutesలో కంప్లీట్ చేసుకోవచ్చు ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వటం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, మనం
ఏదైనా కెమెరా క్యారీ చేస్తే అండ్ ఆ కెమెరాని యూస్ చేస్తే వాటికి ఛార్జెస్ అనేది ఉంటాయి. వాటి ఛార్జెస్ ఇవన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. అండ్ పర్ హెడ్ ఇక్కడ 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. అది మనకి మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. గైడ్తో ఇన్ కేస్ మీరు ట్రెక్కింగ్ ద్వారా వెళ్తే, అదే జీప్ అయితే అది ఆల్రెడీ వాళ్ళు ఛార్జ్ స్టార్టింగ్ పే చేసేటప్పుడే అది ఛార్జెస్లో ఇంక్లూడ్ చేసేస్తారు. సపరేట్గా ఇక్కడ ఏం కలెక్ట్ చేయరు. అండ్ ఈ చెక్ పోస్ట్ స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక పార్క్ ఉంటుందండి, చిన్న పార్క్. అండ్ ఇన్ కేస్ మీరు ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళినా కానీ ఇక్కడ ఒక 5 minutes టైం పట్టే లోపల ఈ పార్క్ అనేది విజిట్ చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ జీప్ ద్వారా వెళ్ళినా కూడా దూద్సాగర్కి అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes మీరు జీప్లో వెయిట్ చేయాలి. అదే ఫ్లో ఎక్కువ ఉంటే అది ఒక 20 minutes అన్న టైం పడుతుంది. ఈ లోపల మీరు ఈ పార్క్ అనేది విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఫైనల్గా మేము ఈ చెక్ పోస్ట్ దగ్గర ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసాము. అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో మన నేమ్స్ ఎంటర్ చేసి పక్కన సైన్ చేయాలి. అండ్ ఏ టైంకి వెళ్తున్నామో అనేది టైం నోట్ చేసుకుంటారు. మీరు వీడియోలో చూడొచ్చు, ఇదే గైడ్ యొక్క ఐడెంటిటీ కార్డు. ప్రతి గైడ్కి ఇలా ఐడెంటిటీ కార్డు అని చెప్పి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఈ గైడ్ మాతో ఇందాక ఒక పర్సన్ని చూపారు కదా, 2 గైడ్స్ వచ్చారు మాతో. ఆయనను ఇంకో అతను 2 బ్యాచెస్ని కలిపి తీసుకొని వెళ్ళారు. ఇంకో బ్యాచ్ అన్నాను కదా, వాళ్ళకైతే రిటర్న్ ఫ్లైట్ 4:30కి ఉందంట గోవా నుంచి. వాళ్ళు దూద్సాగర్ కంప్లీట్ చేసుకొని 4:30 బిఫోరే వాళ్ళు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. వాళ్ళది ఇంకా ఘోరంగా ఉంది. మనం ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటే, మనం ఒక పక్క వెళ్తూ ఉంటే మధ్యలో ఈ జీప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అండ్ బాగా పొల్యూషన్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. ఈ ఎర్రమట్టి ఉంటుంది కదా, ఆ మట్టికి దుమ్మంతా లెగిస్తుంది. మనం అసలే ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాము, ఒక పక్క ఆయాసంగా ఉంటుంది కదా, అండ్ ఆ దుమ్ము పీల్చడం వల్ల ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఇదొక్కటి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది ఈ ట్రెక్కింగ్లో. అండ్ ట్రెక్కింగ్ వాళ్ళకి ఇంకేమన్నా సపరేట్ రూట్ ఉంటే చాలా బాగుండేది. అండ్ మంచి జోష్తో అండ్ ఈ దూద్సాగర్ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాము. వే మొత్తం ఇలానే ఉంటుందండి. అక్కడక్కడ వాటర్ పాస్ అవుతూ ట్రీస్ గ్రీనరీతో చాలా బాగుంటుంది. మాకు స్టార్టింగ్లో ఈ జీప్ స్లాట్స్ దొరుకుతాయా లేదా అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1.5 hour టైం అయితే వేస్ట్ చేసామండి. ఇన్ కేస్ డైరెక్ట్గా మేము ట్రెక్కింగ్ ద్వారానే వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలంటే 8 o'clock కల్లా అది ఓపెన్ చేసేస్తారు ఇక్కడ. అండ్ మీరు 7 o'clockకే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు. అక్కడ ట్రెక్కింగ్ గైడ్స్ ఉంటారు. ఆ ట్రెక్కింగ్ గైడ్స్ని మాట్లాడుకొని ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఈ లైఫ్ జాకెట్ అనేది మస్ట్ అండ్ షూట్ అండి. మీరు జీప్లో వెళ్ళినా ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళినా కానీ ఈ లైఫ్ జాకెట్ అయితే క్యారీ చేయాలి. అక్కడ లైఫ్ జాకెట్ కూడా రెంట్కి ఇస్తారు. మనం ఎవరైతే ట్రెక్కింగ్ గైడ్తో మాట్లాడుకున్నామో అతనే లైఫ్ జాకెట్ కూడా అందులోనే ఇంక్లూడ్ చేసుకొని అతనే లైఫ్ జాకెట్స్ కలెక్ట్ చేసుకుంటాడు. మనం నడుస్తూ ఉంటాం కదండి, కొద్దిగా అలిసిపోతూ ఉంటాం కదా. అండ్ దారిలో ఈ వాటర్ పాస్ అవుతూ ఉంటాయి కదా, ఈ వాటర్ చాలా కూల్గా ఉంటాయి. అండ్ ఈ పాస్ అయ్యేటప్పుడు చాలా వరకు షూస్ ఇప్పేసి నడుస్తాం కదా, నడుస్తున్నప్పుడు ఆ చల్ల నీళ్ళు కాళ్ళకి తగిలితే చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అదొక మంచి ఎక్స్పీరియన్స్, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ నేచరు, ఆ వాటర్ సౌండ్ వినటానికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వెళ్ళేటప్పుడు కూడా మనం వెళ్తూ చూస్తుంటే ఆ గ్రీనరీ చూస్తున్నప్పుడు అంత అలసట కూడా అనిపించదు, చాలా బాగుంటుంది. ఈ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉండి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ వేసుకొని వెళ్తే, అందరూ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అసలు మాట్లాడుకుంటూ వెళ్తే అసలు టైమే తెలియదు. అండ్ అలసట కూడా అస్సలు ఉండదండి. అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ దూద్సాగర్ అనేది. ఈ దూద్సాగర్ వెళ్తే హడావిడిగా అసలు ఎప్పుడు ప్లాన్ చేసుకోవద్దండి. మనకి రిటర్న్ బస్ క్యాచ్ చేయాలి అనే వేతో అసలు ప్లాన్ చేసుకోవద్దు. ఈ దూద్సాగర్ని ఎప్పుడన్నా మీరు ట్రిప్స్లో డే 2లో కానీ డే 1 అలా పెట్టేసుకోండి. అలా పెట్టుకున్నా కూడా కొంచెం ఇబ్బందే. ఎందుకంటే ఇన్ కేస్ మీరు ట్రెక్కింగ్కి వెళ్తే కనుక ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు అలసిపోతారు కాబట్టి నెక్స్ట్ డే ట్రిప్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. అలా కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.
కంప్లీట్ 1 డే అయితే దూద్సాగర్‌కి కేటాయించాలి. ఎందుకనంటే మనము ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఫీల్ ఉంటదండి. ఆ వాటర్ అదంతా ఇంకా ఎక్కువ సేపు ఉండాలని చెప్పి అనిపిస్తది. కానీ మనం అంత టైం స్పెండ్ చేయలేము. ఈవెన్ జీప్స్‌లో వెళ్ళినా కూడా వాళ్ళు మనకి 1 ½ అవర్, 2 అవర్స్ మించి టైం అనేది ఇవ్వరు. వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడ కూడా కంగారు పెడుతూ ఉంటారు. అందుకే కొంచెం ఎర్లీగా వెళ్తే మనం జీప్‌లో వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ టైం పడుతుంది. అదే ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళటానికి 3 అవర్స్ టైం అయితే పడుతుంది. అక్కడ మనం స్పెండ్ చేసే టైం మనకి ఎక్కువ దొరుకుతుంది. వాటర్ ఫాల్స్ దగ్గర అక్కడ చాలా బాగుంటుంది. ఫ్రెష్ వాటర్ దగ్గర అక్కడ టైం స్పెండ్ ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అక్కడికి వెళ్ళాక. సో అందుకని కొంచెం ఎర్లీగా అయితే ప్లాన్ చేసుకోండి ఏదైనా కానీ. మనకి దారిలో ఫుడ్ ఏది ఉండదండి. మీతో పాటు ఒక చిన్న బ్యాగ్ ఒకటి క్యారీ చేయండి. ఆ బ్యాగ్‌లో ఒక లిమిటెడ్ ఫుడ్, కొంచెం ఎనర్జీ డ్రింక్స్, ఓఆర్ఎస్ లాంటివి తీసుకొని వెళ్ళండి. నడుస్తూ ఉంటాం కదా, కొంచెం అలిసిపోకుండా ఉంటాము. మేము వెళ్ళిన బ్యాచ్‌లో ఒక ఫ్రెండ్ అయితే తను గ్లూకోజ్ ప్యాకెట్స్ తీసుకొచ్చేసాడండి. గ్లూకోజ్ ప్యాకెట్స్ ఒక 2 లీటర్స్ బాటిల్స్‌లో సరిపడా గ్లూకోజ్ ప్యాకెట్ తెచ్చేసి అందులో మిక్స్ చేసేసాము. దారిలో కొంచెం తాగుతూ ఉన్నాము. అది కొంచెం బెటర్ అనిపించింది. అండ్ లగేజ్ కూడా ఎక్కువ అయితే క్యారీ చేయమాకండి. జీప్‌తో వెళ్ళేటప్పుడు కూడా అంత లగేజ్ క్యారీ చేసే స్పేస్ ఉండదు. ఈవెన్ ట్రెక్కింగ్‌కి వెళ్ళేటప్పుడు కూడా మీరు అంత లగేజ్ తీసుకెళ్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో లగేజ్ అనేది అవాయిడ్ చేయండి. అందరూ కలిపి ఒక చిన్న బ్యాగ్‌లో పెట్టుకోండి. అండ్ ఆ బ్యాగ్ ఒక్కొక్కళ్ళు కొంచెం సేపు టైం తీసుకొని క్యారీ చేస్తూ ఉండండి. మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం వాటర్ ఫాల్స్‌కి వెళ్తున్నాం కాబట్టి కొందరైతే వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళి వాటర్‌లో దిగరండి. నీలగండం, ఆగండం అంటారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ లగేజ్ కూడా ఉండదు. ఎవరైతే వాటర్ ఫాల్స్‌లో దిగుతారో వాళ్ళు ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ అయితే క్యారీ చేయండి. షార్ట్, టీ షర్ట్. అండ్ అక్కడ దిగుతాం కదా, దిగేటప్పుడు మనం ఉన్న డ్రెస్ తడిసిపోతాయి. సో కంఫర్ట్‌గా ఉండదు. ఈవెన్ ఇన్ కేస్ జీప్‌లో వెళ్తే ఓకే. జీప్‌లో వెళ్ళినా కానీ మీరు ఆ తడి బట్టలతో రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళైతే కంపల్సరీ ఒక సెట్ ఆఫ్ డ్రెస్ అయితే పెట్టుకోండి. అవి తడిసిపోయినా ఒక కవర్ అనేది క్యారీ చేయండి. ఈ తడి బట్టలన్నీ ఒక కవర్లో పెట్టేసి ఒక బ్యాగ్‌లో పెట్టేసుకోవచ్చు. Peaceful location. వెనకాల ఇలా జీప్స్ వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం సైడ్ ఇస్తూ ఉండాలి. ఎక్సలెంట్. ట్రెక్కింగ్ లవర్స్ అండ్ నేచర్ లవర్స్, ఇది ఒక మీడియం కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్. మరీ హెవీ ఏం కాదు. ఈ రగ్గడ్ రోడ్స్ మీద అలా ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాము. ట్రెక్కింగ్ అనే కాదు, ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వాకింగ్. చాలా బాగుంది. ఈ వే అంతా ఇలానే ఉంటుందండి. గ్రీనరీతో మొత్తం ఎర్ర మట్టితో రోడ్స్ అన్నీ ఇలా ఉంటాయి. మధ్యలో అక్కడక్కడ కొంచెం మట్టి స్మెల్ వస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది. నీళ్ళతో తడిసినప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇలా వెళ్తున్న వేలో అక్కడక్కడ కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. అక్కడ కూడా మనం ఫొటోస్ అనేది దిగచ్చు, ఫోటోషూట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ జర్నీ అనేది పీస్ఫుల్గా ఉండాలి. కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే హడావిడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళిన జర్నీలో కూడా మరీ మాకు హడావుడి ఏం అనిపించలేదు. కొంచెం పీస్ఫుల్గానే వెళ్ళాము. మధ్యలో మాకు రెస్ట్ స్పాట్స్ కూడా ఇచ్చాడు ఈ గైడ్. ఆల్మోస్ట్ ఒక 5 minutes 6 minutes అలా వెయిట్ చేయడానికి, కొంచెం రిలాక్స్ అవడానికి టైం కూడా ఇచ్చాడు. అండ్ కొంచెం టైం అవ్వగానే తనే మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. రండి టైం అయిపోతుంది, పదండి అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉండేవాడు. ఆల్మోస్ట్ 9 o'clockకి మేము స్టార్ట్ చేసాము ట్రెక్కింగ్ అనేది. ఇప్పుడు 10 to 10 అలా అవుతుంది టైం. 3 kilometers కవర్ చేసాము. టోటల్ 12 kilometers.
3 కిలోమీటర్స్ కన్నా ఎక్కువే నడుచుంటాము. ఇక్కడ 3 కిలోమీటర్స్ బోర్డు ఉంది. కాకపోతే దగ్గర ఒక 30-40 మినిట్స్లో ఆల్మోస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ దాకా కవర్ చేసామండి. మేము 9 o'clockకి స్టార్ట్ చేసాము. 15 to 20 మినిట్స్ చెక్ పోస్ట్ దగ్గర టైం పట్టింది. అండ్ ఆ టైం తీసేస్తే ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్లో 3 to 4 కిలోమీటర్స్ దాకా మేము కవర్ చేసాము. ఈ దూద్సాగర్ టోటల్కి వచ్చేసి డిస్టెన్స్ ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ ఉంటుందండి. అప్ అండ్ డౌన్ మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 23-24 కిలోమీటర్స్ దాకా ఇది అనేది వస్తుంది. అండ్ మీరు ఇలా ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు ఏదన్నా ఫిట్నెస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు ఎంత నడిచారు, ఎన్ని క్యాలరీస్ స్పెండ్ చేశారు అని చెప్పి చూపిస్తుంది. నేనైతే గూగుల్ ఫిట్ యాప్ అనేది ఉంది ఆల్రెడీ, నాకు ఎప్పుడు మొబైల్లో ఉంటుంది. ఆ యాప్ అనేది నేను ఆన్ చేసుకున్నాను ఈ ట్రెక్కింగ్ మొత్తం. అండ్ దాంట్లో మనకి ట్రాకింగ్, ఫిట్నెస్ ట్రాకింగ్ వచ్చేసి ట్రెక్కింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ట్రెక్కింగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ట్రెక్కింగ్కి తగ్గట్టు క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది అది కూడా. ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాక మాకు ఒక రెస్ట్ స్పాట్ అనేది ఇచ్చారండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒక పక్క వాటరు అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ మా వాళ్ళు ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యారు అందరూ. మళ్ళీ ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక మోటివేషన్తో అందరు స్టార్ట్ అయ్యారు. ఈ టైం కల్లా రీచ్ అయిపోవాలి, ఈ టైం కల్లా మనం ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని కిందకి వెళ్ళిపోవాలి, మళ్ళీ రిటర్న్ బస్ క్యాచ్ చేయాలి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యాము అందరము. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు డైలీ ఫిట్నెస్ ఫ్రీక్ అయితే కనుక, అంటే వాకింగ్, జిమ్ ఏదన్నా చేస్తూ ఉంటే కనుక ఇవి ఏమీ ఇబ్బందులు రావు. ఇన్ కేస్ ఇవేమీ చేయనప్పుడు ఏదన్నా ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక 1 వీక్ నుంచి ఏదన్నా ఒక ఫిట్నెస్ యాక్టివిటీ అనేది చెయ్యండి. వాకింగ్ కానీ ఏదన్నా మీకు నచ్చింది. మన ట్రిప్లో ఎప్పుడు ఏం అవసరం అవుతుందో మనకి తెలియదు. ఎక్కడ అలసట లేకుండా మనకి చాలా బాగుంటుంది అది కూడా. అండ్ ఇప్పుడే మీరు గమనించవచ్చు. అండ్ మాకు జీప్స్ ఉంటాయని చెప్పి మేము అనుకున్నాము. మాకు సడన్గా జీప్ స్లాట్స్ అనేవి దొరకలేదు. కానీ ఆల్మోస్ట్ ఈ 24 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేసుకుంటే ఈ ట్రెక్కింగ్ అనేది చేయాల్సి వచ్చింది. అప్పటికప్పుడు ట్రెక్కింగ్ అంత దూరం నడవటానికి కూడా బాడీ ఏంటంటే సడన్గా తీసుకోలేదు. నెక్స్ట్ డే చాలామంది ఇబ్బంది పడతారు. అదే మీరు ఒక ఫిట్నెస్ యాక్టివిటీ ఒక 1 వీక్ అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తే మన బాడీకి కూడా స్లోగా అలవాటు అవుతుంది. కాబట్టి ఇంత డిస్టెన్స్ నడిచినప్పుడు కూడా మనకి ఏమీ ఇబ్బంది అనేది ఉండదు. మేము వెళ్ళిన బ్యాచ్లో కొంతమంది ఫ్రెండ్స్కి అయితే ఈ డే 3 ట్రిప్ కంప్లీట్ రిటర్న్ అవ్వంగానే వాళ్ళకి ఫీవర్స్, బాడీ పెయిన్స్ వచ్చేసాయి. ఎందుకనంటే ఈ లాస్ట్ డే హెవీ వాకింగ్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 24-25 కిలోమీటర్స్ వస్తుంది. ఈ దూద్సాగర్ వే తీసేస్తే ఇంత వాకింగ్ సడన్గా చేసేసరికి చాలామంది నెక్స్ట్ డే ఇబ్బంది పడ్డారు. ఈ డీప్ ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నాం కదా, మాకు అంత వైల్డ్ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఏమీ కనపడలేదు. ఎందుకంటే ఈ వేలో ఈ జీప్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి కదా, ఈ జీప్ సౌండ్స్కి అవి ఈ వేకి అసలు రావంట. ఆ జీప్ సౌండ్స్కి భయపడి చాలా దూరంగా ఉంటాయి. అదొక కొంచెం సేఫ్టీ థింగ్. ఆల్మోస్ట్ ఒక 8 to 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాక మనకి ఈ ట్రెక్కింగ్ వేలో ఈ టెంపుల్ ఉంటుందండి, దదేశ్వర్ దేవాలయం. అండ్ ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక చిన్న షాప్ అనేది ఉంటుంది. ఈ షాప్లో మనకి కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, కొన్ని స్నాక్స్ చిన్నవి అవైలబుల్ ఉంటాయి. అండ్ కొన్ని బీర్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ వీడియోలో మీరు టెంపుల్ విజువల్స్ చూడొచ్చు, చాలా బాగుంటుంటాయి. అండ్ అక్కడ ఒక చిన్న పెంకుటిల్లు ఎదురుగా ఒక తులసి తోట ఉందండి, చాలా బాగుంది. అండ్ ఆ వ్యూ చూస్తే నాకు కొంచెం పాత రోజుల్లో ఇల్లులాగా గుర్తొచ్చాయి. అండ్ లోపల కొన్ని విగ్రహాలు ఉన్నాయి, కానీ ఏ దేవుడో నాకు తెలియదు. కానీ అక్కడ పెద్ద టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో దదేశ్వర్ అని చెప్పి ఇక్కడ ఉంటారండి. అదైతే దదేశ్వర్ స్వామి యొక్క విగ్రహం ఉంటుంది ఆ పెద్ద టెంపుల్లో. మెయింటెనెన్స్ అయితే అంత కరెక్ట్గా లేదు, సరిగ్గా లేదు మెయింటెనెన్స్ చాలా, కానీ బాగుంది. ఈ పెంకుటిల్లు అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ పాత రోజుల్లో బాగా గుర్తొస్తున్నాయి.
అండ్ ఈ టెంపుల్ దగ్గర చాలామంది ఎవరు ఆగట్లేదండి. ఇన్ కేస్ మీరు ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు అయితే చూడొచ్చు, మీకు కొంచెం టైం దొరుకుతుంది. అదే జీప్స్లో వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఆగట్లేదు. వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు డ్రైవర్స్ అక్కడ ఆపుతున్నారు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాటర్ ఫాల్స్లో మీరు ఎంజాయ్ చేసి కొంచెం అలసిపోయి ఉంటారు కాబట్టి దిగి టెంపుల్ దగ్గరికి రావాలంటే రాలేరు. వెళ్ళేటప్పుడే ఇది చూడడానికి ప్లాన్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బాగుంటుంది. అండ్ ఈ చిన్న పెంకుటిల్ లోపల పైన చిన్న దత్తాత్రేయ స్వామి ఫోటో అయితే ఉంది. అదొకటి కనపడింది నాకు. మీరు వీడియోలో కూడా చూడొచ్చు, జూమ్ చేసి నేను చూపిస్తున్నాను. మీరు ఇది టెంపుల్ బయట అంతా సరౌండింగ్స్ అండి, వీడియోలో గమనించవచ్చు. మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం కన్స్ట్రక్షన్ పనులు అవి జరుగుతున్నాయి, టెంపుల్ డెవలప్మెంట్స్ అవి చేస్తున్నారు. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా బాగుందండి, ఎటువంటి నాయిస్ అనేది లేదు. ఈ ప్లజెంట్ నేచర్లో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా. అండ్ టెంపుల్ లోపల విజువల్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను, చూడండి. అండ్ ఈ టెంపుల్ ఆపోజిట్లో చిన్న షాప్ ఉంటుందన్నాను కదండి, ఆ షాప్ దగ్గర మనకి ఇంకొక రెస్ట్ స్పాట్ అనేది ఇచ్చారు, ఒక 5 to 10 minutes. ఇక్కడ కొంచెం రీఫ్రెష్ అయ్యాము మేము, కొంచెం ఈ గ్లూకోజ్ వాటర్ ఇవన్నీ తాగి. అండ్ ఈ షాప్ పక్కన నుంచే మీరు చూడొచ్చు, గ్రీన్ కలర్ ఫెన్సింగ్ కనబడుతుంది. ఈ ఫెన్సింగ్ పక్కన నుంచి ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఇది కొంచెం మరీ అంత హెవీ ఏం లేదు, కొంచెం ట్రెక్కింగ్ కింద ఉంటుంది. కొంచెం స్లాంట్గా చెట్లు మధ్యలో నుంచి ఆ మెట్లు అవన్నీ కొండరాళ్ళ మీద నడుస్తూ ఇది కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. మరీ అడ్వెంచరస్ అనే పేరు కూడా అవసరం లేదు, చిన్నప్పుడు మనం అవి ఇవి ఎక్కి దూకే వాళ్ళం కదండి, కొంచెం అలానే ఉంటుంది. ఈ మొత్తం వేలో ఈ దూద్సాగర్ మధ్యలో ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కదండి, ఈ టెంపుల్ దగ్గరే ఇక్కడే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి. అండ్ 1 or 2 houses కూడా ఉన్నాయి అంతే. అండ్ మేము ఇంకా వెళ్ళే దారిలో ఉంటే ఈ జీప్ ద్వారా వెళ్ళిన వాళ్ళు అయితే అక్కడికి దూద్సాగర్ విజిట్ చేసేసి రిటర్న్ కూడా అయిపోతున్నారండి. అండ్ ఈ రిటర్న్లో మా ఫ్రెండ్ ఎవరైతే అతన్ని మేము పంపించామో జీప్లో ఒక్క స్లాట్ దొరికి అతను రిటర్న్ వెళ్ళి చూసేసి అక్కడ కాసేపు స్పెండ్ చేసి రిటర్న్ వస్తున్నాడు. రిటర్న్ వస్తున్నప్పుడు మమ్మల్ని గమనించి మళ్ళీ జీప్లో నుంచి దిగిపోయాడు, మాతో వద్దామని చెప్పి దిగిపోయాడు. ఈ లోపల మేము ఎక్సైట్మెంట్ ఆయన అడుగుతున్నాము ఇంకా ఎంత దూరం ఉంది, ఎంత నడవాలి అని చెప్పి. ఆల్మోస్ట్ మేము ఇంకొక 2 kilometers అవేలో ఉన్నాము, రీచ్ అయిపోయామంట. ఇంకొక 1.5 hour 1 hour టైం పట్టుద్దేమో, అంటే నడిచే కొద్దీ కొంచెం స్లో అయిపోతుంది, అలసట ఉంటుంది కదండి. షార్ట్ కట్ అంట, షార్ట్ కట్. అంతా వెళ్తూ ఉంటుంటే షార్ట్ కట్ అనగానే మాకు వినడానికి అదొక అద్భుతం లాగా అనిపించిందండి. ఇంకా షార్ట్ కట్ అనగానే అందరికీ ఒక ఎక్సైట్మెంట్, అమ్మ కొంచెం డిస్టెన్స్ తగ్గింది అని చెప్పి. షార్ట్ కట్టే కానీ ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, కొంచెం వే అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకవైపు వెళ్ళి ఒకవైపు వెళ్తే కనుక మళ్ళీ రూట్ అనేది తప్పిపోతాము, అసలు వే కరెక్ట్గా ఉండదు కదా, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఈ షార్ట్ కట్లో మనకి కొంచెం గుర్తులు అనేవి ఉంటాయి, సున్నంతో యారో మార్క్స్ అనేవి వేశారు కొన్ని పెయింట్స్తో. సో ఆ యారో మార్క్స్ వల్ల మనం వే అనేది ఐడెంటిఫై చేయొచ్చు. మధ్యలో కొంచెం వై జంక్షన్స్ లాగా అలా ఉంటాయి, అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. సో కేర్ఫుల్గా ఏదైతే బ్యాచ్తో నడుస్తున్నామో ఆ బ్యాచ్తోనూ అండ్ గైడ్తోనే వెళ్తే చాలా మంచిది. ఈ
బ్యాచ్‌గా ఎళ్తున్నప్పుడు కొందరు ముందుకెళ్ళిపోవటం, కొందరు వెనకాల ఉండటం అలా జరుగుతూ ఉంటుంది కదండీ! అండ్ మధ్యలో ఒక సిగ్నల్స్ లాగా ఒక సౌండ్ అరుస్తూ ఉండండి. మీకు ఐడెంటిటీ కోసం దగ్గరలో ఉన్నారు అని చెప్పి. మా వాళ్ళు కూడా ఏదో ఒక సౌండ్, ఒక ఐడెంటిటీ కోసం అరుస్తూ ఉండేవాళ్ళు. దగ్గరలోనే ఉన్నారు అని చెప్పి నోటిఫై చేయటానికి. అండ్ మీరు క్యారీ చేస్తున్న మొబైల్స్ ఇవన్నీ జాగ్రత్త అండి. మేము వెళ్తున్నప్పుడు మా బ్యాచ్‌లో ఒక ఫ్రెండ్‌ది మొబైల్ అనేది మిస్ అయ్యింది. మళ్ళీ ఆ మొబైల్ ఎతకటం కోసం ఒక పర్సన్‌ని తీసుకొని ఆ గైడ్ మమ్మల్ని ముందుకెళ్తూ ఉండమన్నాడు. ఆల్మోస్ట్ మేము దగ్గరకొచ్చేసాం అని చెప్పి. మళ్ళీ తనని తీసుకొని కొంచెం వేకెళ్లారు. ఇంకా ఎతుకుతూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ టైం వేస్ట్ అయింది పాపం అక్కడ చివరికి ఆ మొబైల్ అయితే దొరికిందండి. రింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక చోట పడిపోయింది. ఇంకా ఆ మొబైల్ తీసుకొని మళ్ళీ వెనక్కొచ్చేసారు ఇంకా. ఈ షార్ట్‌కట్‌లో డీప్ గ్రీన్ ఫారెస్ట్‌లో అలా స్లోగా వెళ్తుంటే మాకు ఒక బ్రిడ్జ్ కనిపించిందండి. ఆ బ్రిడ్జ్ కనపడంగానే నా ఎక్సైట్‌మెంట్ అంతా ఇంత లేదు. చాలా బాగుంది ఆ బ్రిడ్జ్ కూడా. ఇది ఒక రోప్ బ్రిడ్జ్. కొంచెం జాగ్రత్తగా నడవాలి. కొంచెం ఓల్డ్ బ్రిడ్జ్ లాగా కూడా ఉంది. బ్రిడ్జ్ అరిపించేసింది రండి. ఓన్లీ 2% ఎట్ ఏ టైం అంట. ఓకే. ఈ బ్రిడ్జ్ చూడంగానే నాకు వెంటనే 'టక్కర్ దొంగ' సినిమాలో మహేష్ బాబు గారి సీన్ ఒకటి ఉంటుంది కదండి, రోప్ బ్రిడ్జ్ మీద ఒక ఫైట్ సీను, ఒక చిన్న పెట్, నాకు వెంటనే ఆ సీన్ గుర్తొచ్చింది. అండ్ ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే కూడా కొంచెం జాగ్రత్తగా నడవాలి. మనం మామూలుగా నడవలేము, కొంచెం స్లోగా స్టెప్ చూసి వేయాలి, ఎందుకంటే బ్రిడ్జ్ ఊరికే షేక్ అయిపోతుంది. ఈ ట్రెక్కింగ్ మొత్తంలో నాకు ఈ షార్ట్ కట్ వే ఉంది కదా, ఈ బ్రిడ్జ్తో కలిపి కొంచెం డౌన్గా చెట్లు, గుబురు చెట్లలో ఇంచి వెళ్తుంటే నాకు ఇది ఒక్కటి కొంచెం బాగా నచ్చింది. ఈ వే మొత్తము చాలా బాగుంది. నాకు ఈ లొకేషన్ చూస్తుంటే ఈ ఆ బ్రిడ్జ్ కింద వాటర్ పాస్ అవటము అండ్ ఈ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, గుబురుగా చెట్లు, అస్సలు ఈ సీనరీ చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక మంచి ఫోటోషూట్ కూడా చేయొచ్చు. మనకి ఎక్కడ టైం లేక స్పీడ్గా వెళ్ళిపోతున్నాం చాలా వరకు. అండ్ ఇక్కడ ఇదే సీన్ చూస్తుంటే ఇక్కడ ఒక మూవీ సీన్ కూడా ఏదన్నా ప్లాన్ చేయొచ్చు, ఏదన్నా మూవీస్లో పెట్టచ్చు. చాలా బాగుంది ఈ వే అంతా. ఫైనల్‌గా మా వాళ్ళు మెల్లగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్రిడ్జ్ అయితే దాటేసామండి. అండ్ ఈ షార్ట్‌కట్ వే కూడా అస్సలు కొంచెం డేంజరస్‌గా కూడా అనిపించింది అక్కడక్కడ. కొంచెం గనక మిస్ అయితే చాలా కన్‌ఫ్యూజ్ అవుతాం వే అనేది. ఎందుకంటే మొత్తం డీప్ ఫారెస్ట్, వే కూడా ప్రాపర్‌గా లేదు. ఏది వేనో మనం ఐడెంటిఫై చేయటం చాలా కష్టమవుతుంది. అక్కడక్కడ కొంచెం ఈ వైట్ పెయింట్‌తో అక్కడక్కడ అది వేయటం వల్ల ఆ గుర్తులతో మనం వెళ్ళగలుగుతున్నాము. ఇన్ కేస్ ఇదేమీ లేకపోతే కనుక అసలు ఇక్కడ తప్పిపోయే ఛాన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ట్రెక్కింగ్ మొత్తం ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఒక్క షార్ట్‌కట్ ఏరియా ఇది ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో. ఆ బ్రిడ్జ్ నుంచి ఈ షార్ట్‌కట్ ఆల్మోస్ట్ ఆ టెంపుల్ దగ్గర మొదలయ్యింది. అక్కడి నుంచి మెల్లగా వచ్చి ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి అండ్ ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకొక 1/2 కిలోమీటరే ఉంటుంది దూద్‌సాగర్ వాటర్ ఫాల్స్. ఈ వే నడవటం అనేది ఇంకొక ఎక్స్పీరియన్స్. ఇదొక నెక్స్ట్ లెవెల్ అనుకోండి. కాకపోతే మరీ అంత ప్రొఫెషనల్ ట్రెక్కింగ్ చేసే అంత కష్టంగా అయితే లేదు, బాగానే ఉంది. ప్రొఫెషనల్ ఆ కొండలెక్కి దాంట్లో ఇది ఒక 10% ఉంటుందేమో అంతే. కాకపోతే ప్రాపర్ షూ అనేది కంపల్సరీ అండి. ఎందుకనంటే ఈ వే అనేది సరిగ్గా లేదు కదా, ఎగుడు దిగుడుగా ఉంటుంది. గబుక్కున ఎక్కడన్నా కాలేసినా కానీ కాలు బెనికే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్ షూ అనేది కంపల్సరీ వేసుకోవాలి ట్రెక్కింగ్ చేసేటప్పుడు. షూ లేకుండా నడవటం కూడా చాలా కష్టము. లెగ్స్ అనేవి బాగా స్ట్రెయిన్ అయిపోతాయి అండ్ మీరు అంత దూరం నడవలేరు. ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ వే అనేది మామూలు విషయం కాదు. అండ్ మధ్యలో వే కూడా అంత స్మూత్గా కూడా లేదు. చాలా వరకు రాళ్ళు, కొండలు ఎక్కటం వల్ల చాలా ఇబ్బంది అనేది పడిపోతాము. అండ్ వీడియోలో కూడా మీరు గమనించవచ్చు, మొత్తం రూట్స్తో ఉంది వే అనేది. చెట్లు, కర్రలు ఎన్ని అడ్డొచ్చాయి. గబుక్కున కాలు ఎక్కడన్నా అడ్డుపడి ముందు పడ్డా కూడా చాలా ఇబ్బంది అనేది పడతాము. దెబ్బలు తగిలే ఛాన్స్ కూడా ఉంటుంది.
మీరు చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో చెట్లు కూడా కొంచెం స్టెప్స్ లాగా ఎత్తెత్తుగా ఉంటున్నాయి. వాటి రూట్స్ అనేవి అలా ఫామ్ అయిపోయాయి. అండ్ చెట్లు కూడా కొన్ని సైడ్స్ ఎలా ఉన్నాయంటే చాలా షార్ప్గా ఉంటున్నాయండి. మనం గమనించకపోతే అవి సడన్గా మనకి కోసుకునే ఛాన్స్ ఉంటుంది. అటు ఇటు కూడా చూసుకొని ప్రాపర్గా నడవాలి. ఆ జీప్స్ వెళ్ళే వే అయితే కొంచెం బాగానే ఉంది, ఒక 10 feet రోడ్ లాగా బాగానే ఉంది. కానీ ఈ షార్ట్ కట్ అయితే మాత్రం అసలు వే అనేది సరిగ్గానే లేదు. మనం వేని అలా గుబురు గుబురు చెట్లలో నుంచి అలా వెళ్తున్నట్టు ఉంది వే మొత్తము. మీరు వీడియోలో చూడొచ్చు, ఇక్కడ కొంచెం వై జంక్షన్ లాగా ఉంది. ప్రాపర్ గైడ్తోనే మనం ఫాలో అయితే వే అనేది ప్రాపర్గా వెళ్ళగలుగుతాము. ఒక పక్క వెళ్ళి ఇంకో పక్క వెళ్ళామంటే ఇంక అంతే అండి, మొత్తం స్మాష్. ఇంకా అసలు కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఎటు నుంచి ఎటు బయటకు రావాలో కూడా తెలియదు. అండ్ మనకి ఇక్కడ దగ్గరలో మనుషులు కూడా చుట్టుపక్కల ఎవ్వరూ లేండి, ఎందుకంటే ఆ జీప్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఆ సౌండ్స్లో మనం అరిసే అరుపులు కూడా ఆ జీప్లో వాళ్ళకి వినపడదు. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఏదన్నా బ్యాచ్తో మనం వెళ్తున్నప్పుడు వాళ్ళతోనే ఫాలో అవ్వాలి. అండ్ గైడ్తోనే వెళ్తేనే చాలా సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎక్కడన్నా తప్పిపోయామంటే మళ్ళీ ఏమైనా యానిమల్స్ వచ్చినా కూడా చాలా డేంజర్ అది. Come on, run! Hey, Murli bro! Hi! ప్రభాన్ క్యాచర్ కూడా ఆయన అట్లా ఉన్నాడు షార్ట్ పైన. ఫైనల్గా షార్ట్ కట్లో నుంచి బయటకు వచ్చేసామండి. అండ్ మా వాడిది ఒక మొబైల్ మిస్ అయ్యిందని చెప్పాను కదండి, అది ఇక్కడే మీరు ఇక్కడ గమనించవచ్చు. లాస్ట్లో ఒక పర్సను ఈ లైఫ్ జాకెట్ తీసి అలా ఎత్తుక్కుంటున్నారు. ఇక్కడే మొబైల్ మిస్ అయ్యింది. ఇక్కడే వాళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ మొబైల్ ఎత్తుక్కొని వచ్చారు. ఈ షార్ట్ కట్లో నుంచి బయటకి వచ్చినాక ఎక్కడైతే జీప్స్ వెళ్తాయో ఆ వేకి వచ్చినాక ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 1/2 kilometer ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి దూద్సాగర్ అనేది కనపడుతుంది మనకి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. దూద్సాగర్ పైన టాప్ పాయింట్ కనపడుతుంది. వాటర్ ఫాల్స్ అలా కనిపిస్తున్నాయి మనకి, మీరు వీడియోలో కూడా గమనించవచ్చు. ఆ వ్యూ పాయింట్ చూసుకొని కొంచెం హ్యాపీగా ఇంకొంచెం ఎగ్జైట్మెంట్తో మళ్ళీ మా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఇంకా దగ్గరలో ఒక 1/2 kilometer ఉంది. ఈ 1/2 kilometer కూడా మా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసుకొని వెళ్ళాము. ఒక పక్క మేము వెళ్తుంటే ఇంకో పక్క ఈ దూద్సాగర్ విజిట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈ బొలెరో జీప్స్లో రిటర్న్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అంటే ఆల్మోస్ట్ ఈ 3 hours-లోనే పైకి వెళ్ళి వాళ్ళు వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఎదురవుతానే ఉన్నారు. అమ్మయ్య, ఇక్కడ ఒక బ్రిక్స్తో ఒక పిల్లర్ లాగా కనపడుతుంది కదండి, ఇదే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ లాగా ఉంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ షార్ట్ కట్ అయితే ఉంది కదా, ఆ షార్ట్ కట్ ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళటం ఇంకో ఎత్తు. ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇక్కడ స్టెప్ కూడా వేయటం చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే కొండరాళ్ళ మీద నుంచి నడవాలి ఒక చోటకొకటి. మీరు వే గమనించండి వీడియోలో, చాలా బాగుంటుంది. అండ్ ఈ ట్రెక్కింగ్ ద్వారా మనకి ఇంత టైం అనేది పట్టింది. ఇన్ కేస్ ట్రెక్కింగ్ లేకుండా మనం ప్రాపర్గా జీప్లో వెళ్తే ఆల్మోస్ట్ 3 hours-లో మ్యాక్సిమం 3 hours-లో ఈ దూద్సాగర్ విజిట్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. ట్రెక్కింగ్తోనే ఆల్మోస్ట్ ఇది 6 to 7 hours అనేది టైం అయితే పడుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా బొలెరో జీప్స్ అండ్ ఫోర్స్ వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి. ఇవి కింద వాళ్ళు ఆ జీప్ పికప్ పాయింట్ నుంచి ఇక్కడికి వచ్చారు అండ్ ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఇక్కడ చేసుకున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బొలెరోస్ అన్ని కమర్షియల్ వెహికల్సే, ఎవరివి పర్సనల్ వెహికల్ అనేది ఇక్కడ దాకా రాలేదు. ఎవరైతే ఈ గోవా గవర్నమెంట్ ఇది ప్రొవైడ్ చేసిందో ఈ దూద్సాగర్ జీప్స్ ఆన్లైన్లో నుంచి బుక్ చేసుకుంటామో ఆ బొలెరో జీప్స్ మాత్రమే ఇక్కడ దాకా వచ్చాయి. ఒక్కటి కూడా పర్సనల్ వెహికల్ అనేది ఇక్కడ లేదు, మీరు గమనించవచ్చు వీడియోలో కూడా. ఇంకా దగ్గరకు వచ్చేసామండి. ఇంకా మహా అయితే ఒక 200 meters ఉంటుంది ఇక్కడ నుంచి మెయిన్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వెళ్ళటానికి. కానీ ఈ వే కూడా కొంచెం చాలా రగ్గడ్గా ఉంటుంది, కానీ కొన్ని ఫోటో స్పాట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ.
అండ్ ఇక్కడికి వచ్చాక ఇంకా గైడ్ ఉంటారు కదా, మనతో వచ్చిన గైడ్, ఈ ట్రెక్కింగ్ గైడ్, ఈయన మనకి ప్రాపర్ టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఒక 1 అవర్ 1.5 అవర్ టైము, అంతకు మించి ఉండద్దు అని చెప్పి అంటారు. ఎందుకంటే మనకే టైం అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ మనకి వేరే నెక్స్ట్ ఏమీ లేకపోతే కనుక ఇక్కడ ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయొచ్చు. అలా కాకుండా నెక్స్ట్ ప్లాన్ ఏమన్నా ఉంటే ఆర్ మీరు ట్రిప్ ఎండ్ అయిపోతూ ఉంటే అప్పుడు మనం కంగారు పడుతూ ఉండాలి. సో మాకు 1 అవర్ టైం అనేది ఇచ్చాడు, ఆల్మోస్ట్ 1 అవర్. అండ్ ఆయన చెప్పారు 1 అవర్లో మీరు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసి వచ్చేయండి అని చెప్పారు. ఇంకా ఈ 1 అవర్లో మేము మొత్తం కవర్ చేసుకున్నాము. ఈ ఎంట్రన్స్ ఇక్కడి నుంచి మొదలు పెడితే మనకి చాలా ఫోటోషూట్ స్పాట్స్ చాలా ఉన్నాయండి, అండ్ సెల్ఫీ స్పాట్స్ కూడా. మీరు ఇక్కడ ఒక ట్రీ చూడొచ్చు, ఆ ట్రీ షేప్ కూడా భలే ఉంది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇలాంటి ట్రీస్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఈ ట్రీస్ కూడా నాకు తెలిసి వీటి ఏజ్ వచ్చేసి చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయితే ఉంటుంది అనుకుంటా, ఒక్కొక్క ట్రీ అయితే. అండ్ ఇక్కడ ఫోటో షూట్స్ కూడా, ఒక పక్క నుంచి వాటర్ అలా పాస్ అవుతుంటే మనం అక్కడ ఫొటోస్ దిగటానికి కూడా మంచి స్పాట్ అండ్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు వే గమనించవచ్చు, అసలు మామూలుగా లేదు. ఆ షార్ట్ కట్ వే ఒక ఎత్తు అయితే, ఈ వే మాత్రం ఇంకొక లెవెల్ ఉంది. మనం వేసే అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. ఆదమర్చి అలా ఏదన్నా అలాగ వేసామంటే ఇంకా కాలు మెలిక పడిద్ది, ఇంకా అంతే సంగతులు, మామూలుగా ఉండదు. చాలా జాగ్రత్తగా నడవాలి. అండ్ షూ కూడా చాలా ప్రాపర్గా ఉండాలి. మంచి షూ అనేది వేసుకోవటం చాలా బెస్ట్ థింగ్. ఇక్కడ ఒక బ్రిడ్జ్ గమనించారు కదా, ఇది ఒక బ్రిడ్జ్. ఇది షార్ట్ కట్ దగ్గర ఉన్న రోప్ బ్రిడ్జ్ ఉంది కదా, మరీ అంత డేంజరస్ ఏం కాదు. ఇది కొంచెం గట్టిగానే ఉంది, స్ట్రాంగ్గా. అండ్ వెళ్ళటం కూడా చాలా ఈజీనే, మరీ అంత కదిలిపోవట్లేదు ఈ బ్రిడ్జ్ అయితే. మీరు వీడియోలో గమనించవచ్చు లైట్ వాటర్ సౌండ్స్, అండ్ అక్కడ ట్రీస్, ఈ నేచరు, ఈ లొకేషన్ చాలా బాగుందండి. ఈ వాటర్ అలా పడుతుంటుంటే సౌండ్ కూడా చాలా వినడానికి కూడా ప్రశాంతంగా ఉంది అక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరన్నా ఈ వీడియోస్ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా దూద్సాగర్ ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో అనేది చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా దూద్సాగర్ ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంది ఈ వీడియోలో. ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళినా కానీ జీప్ ద్వారా వెళ్ళినా కానీ ఈ వీడియో అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది కూడా. షేర్ చేయండి. ఈ దూద్సాగర్ ప్లాన్ చేస్తే మాత్రం మీరు అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో ప్లాన్ చేయండి. ఎందుకంటే రైనీ సీజన్ అయిపోయి మాన్సూన్ సీజన్ వస్తుంది కాబట్టి మనకి ఈ వాటర్ ఫాల్స్ కానీ, ఈ వ్యూస్ కానీ, ఈ గ్రీనరీ కానీ చాలా బాగుంటుంది. ఇదే బెస్ట్ టైము. అండ్ మీరు వీడియోలో లెఫ్ట్ సైడ్ కనిపించవచ్చు, మీకు ఒక బ్లూ కలర్ చిన్న బాక్సెస్ లాగా, చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి. అవి వాష్రూమ్స్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అండి. మర్చిపోయాను, ఈ ట్రెక్కింగ్ వే ఉంది కదా, ఈ వేలో ఎక్కడ వాష్రూమ్స్ అనేవి ఉండవండి. ఈ నేచర్ కాల్సే, అక్కడక్కడ మనం కానిచ్చేయటమే. స్పెసిఫిక్గా వాష్రూమ్స్ అంటూ ఎక్కడ ఉండవు. ఉంటే ఆ టెంపుల్ దగ్గర అక్కడ ఒక షాప్ ఉంది కదండి, అక్కడ ఉంటుందేమో. లేడీస్ ఏమన్నా వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇబ్బంది పడతారు. ఈ ట్రెక్కింగ్కి అన్నీ ప్రిపేర్ అయ్యి ట్రెక్కింగ్కి వస్తే ట్రెక్కింగ్కి ప్లాన్ చేసుకోండి, లేదంటే జీప్లో వచ్చేసేయండి. జీప్ ఈజ్ ద బెస్ట్ ఆప్షను. అండ్ ఈ పైకి వచ్చినాక ఇక్కడ మీకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇవి అంత నీట్గా అయితే ఉండవు, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఇందాక ఒక బ్రిడ్జ్ చూసారు కదండి, అలాంటి బ్రిడ్జే ఇప్పుడు ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది. ఇది కూడా అంత షార్ట్కట్లో ఉన్న రోప్ బ్రిడ్జ్ అంత డేంజరస్ బ్రిడ్జ్ ఏం కాదు. ఇది కూడా గట్టిగానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది ఈ బ్రిడ్జ్ కూడా. దీన్ని పాస్ అవటం చాలా ఈజీయే, అంత భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ మీరు బీ అవేర్ ఆఫ్ మంకీస్ అని చెప్పి ఒక చిన్న బ్యానర్ చూడొచ్చు. నిజంగానే అది బీ అవేర్ ఆఫ్ మంకీస్ అండి. ఇక్కడ మంకీస్ ఉన్నాయి కదా, ఈ మామూలు కాదు. మనం అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు బట్టలన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటాం కదా, ఇవేం చేస్తాయి అంటే వచ్చేసి ఆ బ్యాగ్స్లో నుంచి అవన్నీ తీసుకొని వెళ్ళిపోవటం అవన్నీ చేస్తాయి. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా వాళ్ళే కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాయి అలాగా.
ఈ గాగుల్స్, కొన్ని కెమెరాస్, ఫోన్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అక్కడున్న వాళ్ళే కూడా ఇలానే చేస్తున్నాయి. అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీదకు కూడా వస్తున్నాయి మనం అరుస్తుంటే. మాకొచ్చిన గైడ్ అయితే కొంచెం సపోర్టివ్ అండి. ఆయన ఏం చేశారంటే మా బ్యాగ్స్ దగ్గర ఆయన ఉన్నారు. అక్కడ అన్నీ పెట్టుకొని ఉంటే ఆ కోతులు కూడా చాలా తీయటానికి ట్రై చేస్తే సడన్గా ఆయన వచ్చేసి అక్కడే ఉండి వాటిని తబరేశారు. ఆయన చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మీరు ఒకవేళ వెళ్ళినా కూడా ఆ బ్యాగ్స్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఈ కోతుల వల్ల చాలా ఇబ్బంది అనేది పడతాము. ఇక్కడ నుంచి వే అయితే కొంచెం హార్డ్గా అండ్ రగ్గడ్గా ఉందండి. ఈ రాళ్ళు కూడా ఎత్తెత్తుగా ఉన్నాయి. మనం స్టెప్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్క చోట అయితే కొంచెం స్లిప్ అయ్యి కింద పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకా వచ్చేసాము, ఆల్మోస్ట్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. చాలా పిల్లల్ని ఎవరైనా తీసుకొని వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా మీరే పట్టుకొని ఉండండి. పిల్లల్ని మాత్రం వదలొద్దు అసలు. ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో అసలు. అక్కడ వాటర్ అలా పడుతూ ఉంటుంటే చిన్న పాండ్ లాగా ఉంది. ఇక్కడ ఒక ఫోటో దిగితే చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ సీనరీ వచ్చేసి ఫైనల్లీ వచ్చేసామండి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. లక్కీగా నేను అడుగు పెట్టిన టైంకే అక్కడ ట్రైన్ అనేది పాస్ అవుతుంది ఆ పైన రైల్వే బ్రిడ్జ్ నుంచి. అది నా వీడియోలో షూట్ చేశాను, మీరు చూడొచ్చు. అక్కడికి రాగానే ఆ ట్రైన్ రావటము అదంతా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మంచి షాట్ ఒకటి దొరికిందని కూడా అనిపించింది నాకు. ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసి మీకు ఏదైనా మంచి కమెంట్ పెట్టాలనిపిస్తే కమెంట్ చేయండి. ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ 16,000 స్టెప్స్తో 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 1600 క్యాలరీస్ బర్న్ చేసుకొని మనం ఈ అద్భుతమైన వాటర్ ఫాల్స్, దూద్సాగర్ వాటర్ ఫాల్స్, ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నామండి. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేనిది. నాకైతే బ్యాక్గ్రౌండ్ ఏఆర్ రెహమాన్ అండ్ ఇళయరాజా గారి సాంగ్స్ అలా ప్లే చేయాలని ఉంది, కానీ కాపీరైట్స్ వస్తాయని అంత డేర్ చేయట్లేదు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా ఆ అందమైన వాటర్ ఫాల్స్. ఆ పైన ఎక్కడ నుంచో ఆ వాటర్ అలా ఈ అందమైన కొండల మీద నుంచి అలా పడుతూ ఈ చెట్ల మధ్యలో నుంచి ఇక్కడికి ఇలా వస్తుందండి. చూడడానికే చాలా బాగుంది, ఎంతో అద్భుతంగా ఉంది. అండ్ ఈ అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉన్న నదిని మండోవి నది అని అంటారండి. అండ్ దీన్ని మహాదావి నది కూడా అని పిలుస్తారు. ఆల్మోస్ట్ దీని హైట్ వచ్చేసి 1017 ఫీట్ అండి, 320 మీటర్స్ ఉంటుందంట. అండ్ విత్ వచ్చేసి ఆల్మోస్ట్ 30 మీటర్స్, 100 ఫీట్ విత్ ఉంటుందంట. అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ అండి ఈ దూద్సాగర్. లైఫ్లో ఒక్కసారన్నా దీన్ని విజిట్ చేయాలి, చాలా బాగుంటుంది. ఇది వెళ్ళటం కూడా మంచి సీజన్లోనే ప్లాన్ చేసుకోవాలి. మోస్ట్లీ అక్టోబర్ టు జనవరి మధ్యలోనే ప్లాన్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఈ డిస్టెన్స్ ఇంకా అయిపోలేదండి, నడుస్తూ కొట్టి చాలా వస్తూనే ఉంది. నాకు తెలిసి ఇంకొక 5 మీటర్స్ 10 మీటర్స్ డిస్టెన్స్ అయినా ఉంటుంది. అండ్ మీరు గమనించవచ్చు లెఫ్ట్ సైడ్ ఒక ఆరెంజ్ కలర్ చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా డ్రెస్ చేంజ్ రూమ్స్ అండి ఇవన్నీ. ఈ వెళ్ళే వే అయితే కొంచెం హార్డ్గా ఉందండి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం స్లిప్ అయినా కానీ పడ్డామంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్ని కొండరాళ్ళు, పడ్డామంటే ఫ్రాక్చర్లే. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చూడొచ్చండి, ఫైనల్గా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఎక్కడైతే మనం దిగి ఎంజాయ్ చేస్తామో ఆ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ
చాలా సెల్ఫీ స్పాట్స్ కూడా ఉన్నాయండి. ఈ కొండరాళ్ళు ఎత్తెత్తుగా ఉన్నాయి. దాన్ని ఎక్కటం కూడా కొంచెం కష్టం. అక్కడ ఎక్కితే మంచి సెల్ఫీ స్పాట్స్ కూడా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాటర్ ఫాల్స్ పడటము మనకి ఆ స్పాట్ కూడా చాలా బాగుంది. అండ్ లైఫ్ జాకెట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. లైఫ్ జాకెట్స్ లేకుండా అస్సలు దిగద్దు. ఇక్కడ లోతు కూడా బాగానే ఉంది. అండ్ ఈ వాటర్ అనేది ఉంది చూసారా, చాలా చల్లగా ఉన్నాయండి వాటర్ అనేవి. ఎక్కువసేపు ఉండలేము కూడా, ఎందుకనంటే ఎక్కువసేపు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ఆ చల్లదనానికి మన బాడీ అనేది సడన్గా అంత కూలింగ్ వచ్చేసరికి కొంచెము కాళ్ళు ఇలా మెడకలు అవ్వటం ఇలా అవుతున్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటిది ఏమన్నా వస్తే కనుక వెంటనే బయటకు వచ్చేసి కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ వాటర్లోకి వెళ్ళండి. వాటర్ అనేది అయితే ఫ్రెష్గా ఉన్నాయి, చాలా చల్లగా కూడా ఉన్నాయి వాటరు. దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగండి, ఎందుకనంటే ఇక్కడ వాటరు ఇక్కడ అక్కడక్కడ నాచులాగా ఉంది, చాలా జారిపోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ వే కూడా ఎక్కడ స్లాంట్గా లేదు, చాలా అక్కడక్కడ ఒక రాయి మీద నుంచి ఒక రాయి కాలేసి జాగ్రత్తగా దిగాలి అందులోకి. లోతు కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ లైఫ్ జాకెట్స్ ఉండటం వల్లే మనం తేలుతున్నాము, లేకపోతే చాలా లోతు ఉంది, అక్కడ దిగిపోతాము. అండ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పైనుంచి ఆ వాటర్ ఫోర్స్ పడుతుంది కదండి, అది కూడా చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంది. తట్టుకోగలిగే వాళ్ళే అక్కడ దాకా వెళ్ళాలి, ఎందుకంటే ఆ వాటర్ ఫోర్స్గా పడుతున్నప్పుడు అది మనకి కొడుతున్నట్టు అనిపించింది, చాలా గట్టిగా తగులుతుంది కూడా ఆ దెబ్బ అనేది. కొంచెం ఆ దగ్గర దాకా వెళ్ళాము మేము, చాలా బాగుంది. కానీ ఆ దగ్గర దాకా వెళ్ళి నేను వీడియో అనేది షూట్ చేయలేకపోయా, ఎందుకంటే కెమెరా అక్కడ దాకా నేను తీసుకెళ్ళలేదు. మొబైల్ అనేది ఎక్కడన్నా మళ్ళీ జారి పడిపోతుందేమో అనే భయంతో నేను అక్కడ దాకా తీసుకెళ్ళలేదు. ఈ వాటర్ ఫాల్స్ దిగటానికి కూడా ఒక ఎడిషనల్ పెయిర్ ఆఫ్ డ్రెస్ అనేది తీసుకొని వెళ్ళండి, ఎందుకనంటే మనము డ్రెస్సు ఆ తడి బట్టల మీద మళ్ళీ రిటర్న్ ట్రావెల్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అనేది ఉంటుంది, హెల్త్ కూడా ఇబ్బంది పెడుతుంది. సో ఒక డ్రెస్ క్యారీ చేసుకొని వెళ్తే చాలా మంచిది. ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్లో ఆల్మోస్ట్ మేము ఒక 40 మినిట్స్ దాకా వాటర్లోనే ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది, వాటర్ చాలా ఫ్రెష్గా కూల్గా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అవ్వగానే నాకు కూడా కాళ్ళు కొంచెం మెలికల్లాగా పడినట్టు అనిపించిందండి, నరాలు కొంచెం అలా తిరిగిపోతున్నట్టు. కానీ అలా నుంచొని కొంచెం అలాగే స్టేబుల్గా ఉంటే చాలా ఒక 2-3 మినిట్స్కి మళ్ళీ రిలీఫ్ అయిపోయింది. కానీ చాలా పెయిన్గా అనిపించింది, నాకే కాదు మా ఫ్రెండ్స్ యొక్క 2-3 కూడా ఇలానే అయ్యింది. ఒక అతనికి అయితే కాలు బెనికినట్టు అనిపించింది, ఎందుకంటే ఈ వే కూడా లోపలన్నీ రాళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా, అండ్ లోతు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం వరకు మనకి వే అనేది దొరుకుతుంది, ఆ తర్వాత మనకి కాలుకి వే అనేది ఏమీ దొరకదు. ఈ లైఫ్ జాకెట్స్ వేసుకోవటం వల్లే అలాగే తేలుతున్నాము. స్విమ్మింగ్ వస్తే పర్లేదండి, స్విమ్మింగ్ రాకపోతే మాత్రం చాలా కష్టము. ఇంకా అయిపోయిందండి, మేము వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇంకా అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని మొత్తం అయ్యేసరికి ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ దాకా టైం తీసుకున్నాము. అందరం కొంచెం డ్రెస్ అది మార్చుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అనేది స్టార్ట్ అయ్యాము. ఈ లోపల మా గైడ్ కూడా వచ్చి కానివ్వండి త్వరగా వెళ్దాము, మళ్ళీ మీరు త్వరగా రీచ్ అవ్వాలని చెప్పి మాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనకి వచ్చే గైడ్ మళ్ళీ కింద ఆ చెక్ పోస్ట్ దాకా వాళ్ళు మనతో వస్తూనే ఉంటారండి. చెక్ పోస్ట్ దగ్గర మళ్ళీ దూద్సాగర్ మెయిన్ చెక్ పోస్ట్ ఉంది కదా, ఎక్కడైతే మనం నేమ్స్ రాసి సైన్ చేసామో మళ్ళీ అక్కడ వాళ్ళు కౌంట్ అనేది చెప్పాలి, ఇంతమంది వెళ్ళాము మళ్ళీ ఇంతమంది వచ్చామని చెప్పి వాళ్ళకి కౌంట్ అనేది టాలీ అవ్వాలి. అప్పుడు దాకా ఈ గైడ్ అనేవాళ్ళు మనతోనే ఉంటారు. అండ్ ఈ లైఫ్ జాకెట్స్ కూడా మనం వాళ్ళకి ఇచ్చేయాలి. అండ్ మాకు వచ్చిన ఈ గైడ్ చాలా సపోర్టివ్ కాబట్టి ఆయన ఏం చేశారంటే, మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా అలసిపోయి ఉంటున్నామని చెప్పి ఈ లైఫ్ జాకెట్స్ అన్ని మా దగ్గర నుంచి తీసేసుకొని రిటర్న్లో కొన్ని జీప్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఆ జీప్స్లో ఆపేసి ఆ జీప్స్ వెనకాల ఈ లైఫ్ జాకెట్స్ అని చెప్పి కింద పెట్టేశారు స్పెసిఫిక్గా. సో మాకు కొంచెం లగేజ్ అయితే తగ్గించారు. ఈ లైఫ్ జాకెట్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం చెమట అంటూ పట్టేస్తుంది బాడీకి, కొంచెం ఫ్రీగా అయితే ఉండదు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మళ్ళీ మేము మార్నింగ్ స్టార్ట్ అయిన పికప్ వ్యాన్స్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు 2.5 hours పట్టిందండి. అండ్ అక్కడికి స్పీడ్గా వెళ్ళిపోయి అక్కడ మీకు ఫుడ్ కూడా కొంచెం పార్సల్స్ అవి చేసుకొని మళ్ళీ మేము ఈ ఫోర్స్ టెంపో ఎక్కేసి హోమ్ స్టేకి వెళ్ళి హోమ్ స్టే దగ్గర మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మళ్ళీ మేము హుబ్లీకి స్టార్ట్ అయిపోయాము. హుబ్లీకి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మాకు 2 hours టైం పట్టింది. అండ్ హుబ్లీ దగ్గర చాలా ట్రాఫిక్ కూడా ఉంది, అక్కడ బస్ అయితే వెళ్ళిపోయింది. ఈ
ట్రావెల్ కంపెనీ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అక్కడ కొంతమంది ఉన్నారు వేరే బ్యాచ్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ట్రిప్కి, సేమ్ ట్రిప్కి. వాళ్ళు బస్ డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి కొంచెం బస్ని ఆపారండి. దాంతో మేము బస్ని క్యాచ్ చేయగలిగాము. మళ్ళీ మేము అక్కడ ఎక్కేసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మేము సికింద్రాబాద్ ఎంజీబీఎస్కి రీచ్ అయిపోయాము. ఇలా డే 3 ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మనం ఈ బొలెరో జీప్ స్లాట్స్ బుక్ చేసుకోవడానికి doodhsagarjeeps.com అనే వెబ్సైట్కి వెళ్తామండి. ఆ వెబ్సైట్ వెళ్ళగానే అక్కడ మనకి డేట్, ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ కనబడుతుంది. అండ్ కింద అవైలబుల్ సీట్స్ కూడా ఉంటుంది. ఎన్ని స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ రోజు, అవన్నీ మీరు డీటెయిల్గా చూడొచ్చు. అండ్ కింద టోటల్ ఛార్జెస్ ఎంత, అండ్ ఆ ఛార్జెస్ దేనికి ఎన్ని ఛార్జెస్ మీరు క్లియర్గా చూడొచ్చు ఆ వెబ్సైట్లో. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే అక్కడ 257 రూపీస్ పేమెంట్ ఛార్జ్ చూపిస్తుంది. అండ్ ఏదన్నా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అక్కడ ఎంటర్ చేసి పేమెంట్ చేయగానే మీ స్లాట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఒక ఐడి అనేది వస్తుంది. ఆ ఐడి తీసుకొని మీరు ఆ పికప్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ ఐడి ఇస్తే వాళ్ళు మీకు బొలెరో జీప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు 2 పర్సన్స్ అయితే అక్కడ మీకు కాంబినేషన్ జీప్ కెపాసిటీ వచ్చేసి 5 to 6 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 5 to 6 మెంబర్స్ యాడ్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయాలి. అదే మీరు కంప్లీట్ 6 మెంబర్స్, 5 మెంబర్స్ ఉంటే మీకు ఒక బొలెరో జీప్ అనేది ఇచ్చేస్తారు. ఈ దూద్సాగర్ ట్రిప్ కంప్లీట్ చేసుకునేసరికి నాకు టోటల్ స్టెప్స్ వచ్చేసి నాకు ఈ ఫిట్నెస్ ట్రాకింగ్లో 34,000 స్టెప్స్ వచ్చాయండి. అండ్ 26 కిలోమీటర్స్ కవర్ చేశాను. అండ్ క్యాలరీస్ వచ్చేసి 3,549 క్యాలరీస్ బర్న్ చేశాను. యాక్చువల్గా మనకి దూద్సాగర్ అప్ అండ్ డౌన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 24 కిలోమీటర్స్ ఉంటుంది. స్టెప్స్ కూడా ఒక 33,000 స్టెప్స్ వస్తాయి ఓవరాల్గా. నేను ఇనిషియల్గా మా గైడ్తో కలిసి ఏదైనా స్లాట్స్ అవైలబుల్ ఉంటాయని ఎర్లీగా వచ్చాను కాబట్టి నాకు కొన్ని కిలోమీటర్స్, కొన్ని స్టెప్స్ ఎడిషనల్గా వచ్చాయి. ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ చేయండి.